పర్సంటేజెస్ యొక్క బేసిక్స్ అండ్ కొన్ని మోడల్స్ చూసాం అండ్ రిమైనింగ్ మోడల్స్ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూడండి. 2 students appeared at an examination. One of them secured 9 marks more than other. ఇక్కడ ఏమంటున్నాడు, 2 students ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యారు, ఏ అండ్ బి అనుకుందాం. ఒకరికి ఎక్స్ మార్క్స్ అనుకుంటే ఇంకొకరికి ఏమన్నాడు, సెక్యూర్డ్ 9 మార్క్స్ మోర్ దెన్ అదర్, ఇతనికి x+9 వచ్చినాయి. And his marks was 56% of sum of their marks. The marks obtained by them are. ఇతను ఏమంటున్నాడు, ఎండ్ అన్నాడు కాబట్టి బి గురించే చెప్తున్నట్టు. ఇంకా ఇతనికి 56% ఆఫ్ సమ్ ఆఫ్ దేర్ మార్క్స్ మీన్స్ వీళ్ళిద్దరి సమ్ము x+9. అయితే ఇప్పుడు వీళ్ళకి వచ్చిన ఒరిజినల్ మార్క్స్ ఎన్ని అని అడుగుతున్నాడు. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇచ్చిన కండిషన్ రాసుకోవాలి. ఫస్ట్ x+9 ఈక్వల్ టు 56% ఆఫ్ x+9 ఈక్వల్ టు 56%ని ఎట్లా రాసుకుంటాం మనం, 56/100. x+x 2x +9. ఇక్కడ మనం 4 టేబుల్తో క్యాన్సిల్ చేద్దాం. 4 14s అండ్ 4 25s. x+9 ఈక్వల్ టు 14/25 ఇంటూ 2x + 9. ఇప్పుడు 25ని క్రాస్ మల్టిప్లై చేద్దాం. 25 × x 25x ప్లస్ 25 × 9 225 ఈక్వల్ టు ఈ 14ని లోపల మల్టిప్లై చేద్దాం. 14 × 2 28x ప్లస్ 14 × 9 126. ఈ x టర్మ్స్ అన్నీ ఒకవైపు రాసుకుందాం. 28x మైనస్ 25x. ఈ కాన్స్టెంట్ని ఒకవైపు రాసుకుందాం. 225 ఈ 126 ఇటు వస్తే మైనస్ 126. ఇక్కడ 3x 225 మైనస్ 126 మీన్స్ 99. 3 1s are 333s are. x ఎంత మనకి 33. అంటే మనకి ఏ వాల్యూ వచ్చేసింది, x ఈక్వల్ టు 33. దెన్ బి వాల్యూ ఎంత, x+9. 33 + 9 ఈక్వల్ టు 42. ఏ ఈక్వల్ టు 33, బి ఈక్వల్ టు 42. ఇప్పుడు మనం ఆప్షన్స్లో చూద్దాం. ఇదిగోండి సి ఆప్షన్ 33 and 42. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ మూవ్ ఆన్ టు సెకండ్ ప్రాబ్లం. ఇక్కడ ఏమంటున్నాడు, ఇన్ ఏ లైబ్రరీ 60% ఆఫ్ ద బుక్స్ ఆర్ ఇన్ హిందీ, 60% బుక్స్ ఆఫ్ ద రిమైనింగ్ బుక్స్ ఇన్ ఇంగ్లీష్, rest of books are in Malayalam. If there are 4800 books in English, then the total number of books in Malayalam are. ఇక్కడ ఏమంటున్నాడంటే ఫస్ట్ లైబ్రరీలో హిందీ బుక్స్ ఎంత ఉన్నాయి, 60% ఉన్నాయంట. ఇప్పుడు కండిషన్ రాసుకున్నాం. టోటల్ బుక్స్ ఇన్ లైబ్రరీ x అనుకుందాం. హిందీ బుక్స్ ఈక్వల్ టు 60% ఆఫ్ x. 60% మీన్స్ 60/100 ఇంటూ x ఈక్వల్ టు 0.6x. ఓకే. ఇప్పుడు రిమైనింగ్ బుక్స్ టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఎన్ని, x. దాంట్లో హిందీ బుక్స్ తీసేస్తే రిమైనింగ్ బుక్స్ ఎంత వస్తుంది, 1లోంచి 0.6 పోతే 0.4x. ఇక్కడ కండిషన్ ఏమంటున్నాడు, రిమైనింగ్ బుక్స్లో 60% ఇంగ్లీష్ బుక్స్ అంట. ఇప్పుడు ఇంగ్లీష్ బుక్స్ చూద్దాం ఎన్ని ఉన్నాయో. రిమైనింగ్ బుక్స్ అంతా 0.4x. దీంట్లో 60% ఎట్లా రాస్తాం, 60/100గా రాస్తాం. ఇవి ఇంగ్లీష్ బుక్స్ అంట. 0 క్యాన్సిల్, 6/10 మీన్స్ 0.6. 0.6 ఇంటూ 0.4 అంటే 0.24x. ఇవి ఇంగ్లీష్ బుక్స్. ఇక్కడ ఏమన్నాడు, రిమైనింగ్ బుక్స్ ఆర్ ఇన్ మలయాళం అన్నాడు. రిమైనింగ్ బుక్స్ అంటే ఇప్పుడు మలయాళం బుక్స్ ఎన్నో చూద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఎన్ని, x మైనస్ హిందీ బుక్స్ ఎంత, 0.6x
మైనస్ ఇంగ్లీష్ బుక్స్ ఎంత 0.24x. ఇప్పుడంతా మనకి మలయాళం బుక్స్ 0.16x వస్తుంది. ఇక్కడ మనకు ఒక కండిషన్ ఇచ్చాడు, గివెన్ కండిషన్. ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఇఫ్ దెర్ ఆర్ 4800 బుక్స్ ఇన్ ఇంగ్లీష్ బుక్స్ ఎన్ని అన్నాడు, 4800 అన్నాడు. మనకి ఇక్కడ ఇంగ్లీష్ బుక్స్ ఎన్ని వచ్చినాయి, 0.24x. ఇక్కడ పాయింట్ పక్కన 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి నేను 100తో ఇంటూ చేసుకుంటా ఫర్ ఈజీ క్యాలిక్యులేషన్. 4800 ఇటు పక్క 100 అండ్ ఇటు పక్క 0.24 ఇంటూ 100x. ఇక్కడ ఎంత వస్తుంది, 4800 అండ్ 00 ఈక్వల్ టు 24 ఇంటూ 0.24 ఇంటూ 100 మీన్స్ 24x. ఇక్కడ చూడండి 24 1s 24 2s 48. ఇక్కడ రిమైనింగ్ మొత్తం జీరోస్ అట్నే ఉంటాయి. 2 0 0 0 0 ఈక్వల్ టు x. మనకి x వాల్యూ ఎంత వచ్చింది, 20,000 వచ్చింది. ఇప్పుడు మనకి మలయాళం బుక్స్ ఎన్నో కనుక్కోమంటున్నాడు. మలయాళం బుక్స్ ఎంత, 0.16x ఈక్వల్ టు మలయాళం బుక్స్. (0.16) ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత, 20,000 ఈక్వల్ మలయాళం బుక్స్. (0.16) ఇంటూ నేను మళ్ళీ 20,000ని 200 ఇంటూ 100గా రాసుకుంటున్నా. 100 ఇంటూ 0.16 మీన్స్ 16 ఇంటూ 200. 16 ఇంటూ 200 మీన్స్ 3200 మలయాళం బుక్స్ ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం, 3200 ఈజ్ ద ఆన్సర్. లెట్స్ మూవ్ ఆన్ టు ద థర్డ్ ప్రాబ్లం. ఇక్కడ చూడండి, 3 candidates A, B and C contested an election and received 1800, 3300 and 3900 votes respectively. What percent of the total votes did A get? ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ముగ్గురు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశారు. ఏ అనే అతను 1800, బి అనే అతను 3300 అండ్ సి అనే అతను 3900 ఓట్స్ రెస్పెక్టివ్లీ అంటే వాళ్ళకు వచ్చినాయి. వాట్ పర్సెంట్ దట్ టోటల్ ఓట్స్ డిడ్ ఏ గెట్? ఏకి వచ్చిన పర్సంటేజ్ అంతా అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఫస్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 1800 ప్లస్ 3300 ప్లస్ 3900. ఈ మొత్తం సమ్ చేస్తే 9,000 వస్తుంది. 9,000 అనేవి టోటల్ నెంబర్ ఆఫ్ వర్డ్స్. ఇక్కడ ఏమంటున్నాడు తను, ఏకి వచ్చిన పర్సంటేజ్ మాత్రమే చెప్పమంటున్నాడు. ఏ పర్సంటేజ్ రావాలంటే ఏకి ఎన్ని వర్డ్స్ వచ్చాయి, ఫస్ట్ 1800 బై టోటల్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఇంటూ 100 దేనికి వేస్తున్నాం, మనం పర్సంటేజ్లో మార్చాలంటే ఫ్రాక్షన్ని ఇంటూ 100 వేస్తే పర్సంటేజ్లోకి మారిపోద్ది. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. ద ప్రైస్ ఆఫ్ ఫ్యాన్ ఈజ్ డిక్రీజ్డ్ బై 20% యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ విచ్ ద సేల్ ఇంక్రీజ్డ్ బై 40%. వాట్ విల్ బి ద ఎఫెక్ట్ ఆన్ ద టోటల్ రెవెన్యూ ఆఫ్ ద షాప్? ఇలాంటి ప్రాబ్లం నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఒకసారి చెప్పాను మీకు. ఏంటి, డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ వచ్చినప్పుడు మాత్రం ఒక చిన్న ఫార్ములా చెప్పా. 4th వన్ ఏం ఫార్ములా, ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్వై బై 100. డిక్రీజ్ వస్తే మైనస్ వేసుకోవాలి, ఇంక్రీజ్ వస్తే ప్లస్ వేసుకోవాలని చెప్పా. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత, డిక్రీజ్ కాబట్టి -20 ప్లస్ వై వాల్యూ 40. ఏముంది, ఇంక్రీజ్ ఉంది కాబట్టి +40 ప్లస్ ఎక్స్ వాల్యూ ఎంత, -20 ఇంటూ వై వాల్యూ 40 హోల్ బై 100. ఇక్కడ చూద్దాం, 40 నుంచి 20 పోతే 20 ప్లస్ ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. -2 ఇంటూ 4 మీన్స్ -8. 20 - 8 12%. This is the right answer. Let's move on to the next problem. In an election between two candidates, one got 55% of the total valid votes.
20% of the votes were invalid. If the total number of votes was 7500, the number of valid votes that other candidate got was, ఇక్కడ ఏమంటున్నాడంటే ఇద్దరు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశారు, ఒకరికేమో 55% వచ్చినాయి, ఇంకొకరికేమో సంథింగ్ చెప్పలేదు, అది మనం కనుక్కోవాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే 20% ఆఫ్ ద ఓట్స్ వర్ ఇన్వాలిడ్. యాక్చువల్గా 100% ఓట్స్ ఉంటాయి మనకి, ఇక్కడ 20% దాంట్లో ఇన్వాలిడ్. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ కూడా ఇచ్చాడు. ఈ ప్రాబ్లం ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ 7500, దాంట్లో వ్యాలిడ్ ఓట్స్ తీసుకుందాం. 80% వ్యాలిడ్ ఓట్స్. ఎందుకు ఇక్కడ 80 తీసుకున్నాం? ఆల్రెడీ 20% ఇన్వాలిడ్ అన్నాడు, అంటే రిమైనింగ్ వ్యాలిడ్ ఓట్స్ ఎన్ని? 80% మాత్రమే. 7500 ఇంటూ 80% ఎట్లా రాస్తాం? 80/100గా రాస్తాం. 2 zeros క్యాన్సిల్. 75 ఇంటూ 8 ఎంత? 600. అండ్ రిమైనింగ్ 0 సేమ్ రాసుకుందాం. ఇది టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్. ఇక్కడ ఏమంటున్నాడు తను? ఆల్రెడీ ఏకి ఒకతనికి 55% వచ్చినాయి, అండ్ రిమైనింగ్ అతనికి 100 - 55 చేస్తే 45%. అతని ఓట్స్ ఎన్నో కనుక్కోమంటున్నాడు. అతని ఓట్స్ కనుక్కోవాలంటే మనకి 45% ఆఫ్ 6000. 45% మీన్స్ 45/100 ఈక్వల్ ఇంటూ 6000. 2 zeros క్యాన్సిల్. ఇన్ 45 ఇంటూ 6 అంతా 270, అండ్ రిమైనింగ్ 0 సేమ్ ఇక్కడ రాసుకో. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఫర్ మోర్ వీడియోస్ లైక్, share and subscribe to my channel.